అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. విషయంలోకి వెళ్తే నిన్న భారతదేశ వ్యాప్తంగా ఉన్న మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులతో కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారైతే టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఈ టెలికాన్ఫరెన్స్లో వివిధ రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రులు తమ యొక్క రాష్ట్రాల్లోని అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, అంగన్వాడీ టీచర్లు ఆయాల యొక్క జీతాలు చాలా తక్కువగా ఉన్నాయని తెలియజేయడం జరిగింది. దాని మీద మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది. తెలంగాణ నుంచి అయితే మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు ఆయాల జీతాలలో 67% తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గారు కూడా మాట్లాడడం జరిగింది. అంగన్వాడీ సమస్యల మీద మంత్రికి వివరించడం జరిగింది. సానుకూలంగా స్పందన అయితే వచ్చింది. ఇక అంగన్వాడీ వ్యవస్థకి అంటే ఐసిడిఎస్ వ్యవస్థకి భారీ ఎత్తున నిధులు కేటాయించాలని చెప్పేసి వివిధ రాష్ట్రాల మహిళా శిశు సంక్షేమ మంత్రులు కేంద్ర మంత్రిని అయితే కోరడం జరిగింది. దీనికి కూడా సానుకూలంగా స్పందించారు. మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చినటువంటి విషయం కూడా వివిధ రాష్ట్రాల మంత్రులు కేంద్ర మంత్రి తెలియజేశారు. దాని మీద అందరినీ కూడా అభినందించడం జరిగింది. దీనికి సంబంధించి నిధులు కూడా పెంచుతామని చెప్పారు. అదేవిధంగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మరిన్ని అంగన్వాడీ కేంద్రాలు అవసరమని అన్ని రాష్ట్రాల మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. దాని మీద త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పడం జరిగింది. బీహార్ రాష్ట్రం నుంచి అయితే బీహార్ రాష్ట్రం మంత్రి మాకు 18,380 కొత్త కేంద్రాలు కావాలని కోరడం జరిగింది. ఇప్పటికే తెలంగాణలో దాదాపు 10,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల్లో కూడా ప్రతి రాష్ట్రంలోనూ 10,000కు పైగా ఖాళీలు అయితే అంగన్వాడీ టీచర్ పోస్టులు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంకా సూపర్వైజర్ పోస్టులు అంటే గ్రేడ్ 2 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, గ్రేడ్ 1 సూపర్వైజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నిటిని భర్తీ చేసి అప్పుడు అంగన్వాడీ వ్యవస్థని ఆధునీకరించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరడం జరిగింది. ఇక తెలంగాణ నుంచి చూస్తే 33,989 మినీ అంగన్వాడీలు మెయిన్ అంగన్వాడీ సెంటర్లుగా మార్చారు. వీటన్నిటికి కూడా ఆయాలు కూడా ఇవ్వాలని కోరడం జరిగింది. టీచర్లకు కూడా అవసరమైన శిక్షణ పూర్తి చేసినట్టు వివరించారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా అంగన్వాడీ చిన్నారులకు రంగురంగుల యూనిఫామ్లు ఇవ్వబోతున్నట్టు కూడా తెలంగాణ మహిళా శిశు సంక్షేమ మంత్రి సీతక్క అయితే కేంద్ర ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. ఇక ఈ విధంగా అంగన్వాడీ టీచర్లు ఆయాల జీతాల పెంపు కోసం చాలా రాష్ట్రాల మంత్రులు అయితే కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. దాని మీద కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించడం జరిగింది. ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఒకరి మీద ఒకరు తప్పు నెట్టుకోకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు సామరస్యంగా వ్యవహరించి అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క సమస్యలు పరిష్కరించి సుప్రీంకోర్టు తీర్పిచ్చిన మేరకు పెన్షన్, గ్రాట్యుటీ తదితర సౌకర్యాలు కూడా కల్పించాలి. వివిధ వర్గాలకు అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను కూడా అంగన్వాడీ టీచర్లకు అందించాలి అని కోరుతున్నారు. సరే, ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఈ నెలలో జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తారు. ఆ సమీక్షల్లో కూడా తమ యొక్క అంగన్వాడీలు తమ యొక్క సమస్యలను మంత్రి గారికి తెలియజేస్తే బాగుంటుందని చెప్పేసి నా యొక్క సలహా. ఖచ్చితంగా అంగన్వాడీలకు మంచి గుడ్ న్యూస్ వస్తుందని చెప్పి ఆశిద్దాం. ఎందుకంటే ఇచ్చిన హామీల మేరకు వాటిని పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు అయితే కొత్త ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈసారి బడ్జెట్లో మరిన్ని నిధులు కేటాయిస్తుందని చెప్పి ఆశిద్దాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.